హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఇది మనకి 8000 వాచ్ అవర్స్ అప్డేట్ వచ్చింది కదా, సో దాన్ని రిలేటెడ్గా అనమాట. ఇక్కడ యాక్చువల్గా కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా లైక్ మనకి February 1 నుంచి ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళకి కూడా వర్తిస్తాయా అనేసి అడుగుతున్నారు చాలామంది. అవును, February 1 నుంచి ఎవరికైనా ఒకటే రూల్స్. అంటే మనకు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఏం వాచ్ అవర్స్ 0 నుంచి రమ్మని కాదు ఇక్కడ. నెక్స్ట్ ఏది షార్ట్స్ గురించి వచ్చింది కదా ఒక అప్డేట్, లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ మెయింటైన్ అవ్వాలి అని చెప్పి. సో అదైతే అందరికీ కామన్ అనమాట. అండ్ ఈ టర్మ్స్ అనేది మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. మనకి ఫోన్లోనే దీంట్లోనే వస్తుంది, యాప్లోనే. ఇది అందరికీ రాలేదు, ఇంకా వస్తుంది, అందరికీ వస్తుంది ఖచ్చితంగా. సో అది వచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు జనవరి 31 లోపు ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన వాళ్ళు మాత్రం రివ్యూ అయితే యాక్సెప్ట్ చేయండి. రివ్యూ టర్మ్స్ అనేది యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఏముండదు, నేను చూపిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు ఏమని వస్తుందంటే, యాక్సెప్ట్ అప్డేటెడ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ టర్మ్స్ బై Jan 31 టు అవాయిడ్ గ్యాప్స్ ఇన్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ఫీచర్స్ లైక్ యాడ్స్, యూట్యూబ్ ప్రీమియం అండ్ ఫ్యాన్ ఫండింగ్ అనేసి వస్తుంది. జస్ట్ రివ్యూ అండ్ యాక్సెప్ట్ అనేది క్లిక్ చేయండి. అది వచ్చిన తర్వాత మీకు వాచ్ పేజ్ యాడ్స్ మానిటైజేషన్ మాడ్యూల్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. అది జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి మొత్తం కంటిన్యూగా పైకి మొత్తం స్క్రోల్ చేసేసిన తర్వాత అక్కడ మీకు ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది అనమాట. ఆ బాక్స్ని టిక్ చేసి ఆ యాక్సెప్ట్ వాచ్ పేజ్ టర్మ్స్ అనే బాక్స్ సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ గురించి వస్తుంది. షార్ట్స్ ఫీడ్ మానిటైజేషన్ మాడ్యూల్ గురించి వస్తుంది. అది కూడా మొత్తం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ షార్ట్ ఫీడ్ టర్మ్స్ అని చెప్పి బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ టిక్ చేసి జస్ట్ ఫినిష్ చేయండి. ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, ఇది చేయకపోతే కనుక మీకు మానిటైజేషన్ పోయి మళ్ళీ 8000 వాచ్ అవర్స్తో మానిటైజేషన్ తెచ్చుకోవాలన్నమాట. సో అలా ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా ఇది అనేది యాక్సెప్ట్ చేయండి. టర్మ్స్ వస్తే కనుక, రాలేదని కంగారు పడిపోకండి. January 31 లోపు ఎప్పుడైనా రావచ్చు. ఈవెన్ నాకు కూడా రాలేదు, ఇంకా వేరే వాళ్ళకి వస్తే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ అయితే పెట్టారనమాట. మీకు ఆ స్క్రీన్ షాట్స్ అయితే నేను యాడ్ చేశాను ఇక్కడ. సో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా చేసేయండి. పొరపాటున డిస్మిస్ కొట్టేయకండి. డిస్మిస్ ఏం లేదులే అసలు అక్కడ. సో రివ్యూ అండ్ యాక్సెప్ట్ ఖచ్చితంగా చెయ్యాలన్నమాట. లాస్ట్ టైం ఇట్లాగే ఒక అప్డేట్ వస్తే యాక్చువల్గా January 2023 24 కరెక్ట్గా నాకు గుర్తులేదు, 23 అనుకుంటా. 2023లో ఒక టర్మ్స్ యాక్సెప్ట్ చేయమని ఇచ్చారు జనవరిలో. దేనికైనా మనకి 6 months టైం ఇస్తారు. July 10 లోపు మీరు చెయ్యాలి. చేయకపోతే కనుక మానిటైజేషన్ పోతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు క్లియర్గా. మన వాళ్ళు చాలా మంది వీడియోస్ చూడరు కదా, మానిటైజేషన్ అయిపోతే అంతా అయిపోయింది ఇంకేం అవసరం లేదు అనుకుంటారు కదా. వీడియోస్ చూడలేదు ఎవరు కూడా, వచ్చినా దాన్ని పట్టించుకోలేదు. July 10 వరకు టైం ఇచ్చారు. July 12 నుంచి డిమానిటైజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏంటి ఏమైంది, ఎందుకు ఇట్లా అవుతుంది, ఏం ఇష్యూ లేకుండా ఎందుకు మానిటైజేషన్ పోతుంది అంటే అప్పుడు గుర్తొచ్చిందనమాట. అప్పుడు ఎప్పుడో జనవరిలో ఇచ్చిన టర్మ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల డిమానిటైజ్ అయ్యాయి అనమాట ఛానల్స్. సో అందుకే అది వచ్చినప్పుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి టర్మ్స్.